సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అలా వైజాగ్కు చెందిన ఓ యూట్యూబర్ ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్ళు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఎవరతను, అతడి కథేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భీమిలికి చెందిన వ్యక్తే ఈ అన్వేష్. ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో నా అన్వేషణ అనే ఓ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్కు 1.39 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం నెంబర్ 1 యూట్యూబర్గా చరిత్ర సృష్టిస్తున్నాడు. అన్వేష్ బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నారు. ఆ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచయాత్రను మరింత స్పీడప్ చేశారు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ దేశాలు తిరిగి వచ్చాడు. అంతేకాదు, ఏకంగా 30 లక్షల రూపాయలను యూట్యూబ్ నుంచి తన నెల సంపాదన వచ్చినట్టు చెప్పి యూట్యూబర్స్ని షాక్ చేశాడు. ఏంటి, మీరు కూడా యూట్యూబ్ పెట్టి వెంటనే డబ్బులు సంపాదించేయాలరా అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు అవినాష్ అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ అంతా ఈజీగా ఓవర్ నైట్లో వచ్చింది కాదు. తను కూడా తన ప్రపంచ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు, కష్టాలను చవిచూశాడు. ఒక్కడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ, వినోదం పంచుతూ, ప్రపంచ విశేషాలను తన సబ్స్క్రైబర్కు అందిస్తూ ప్రపంచ వింతల్ని అరచేతిలో చూపిస్తున్నాడు. గత సంవత్సరం నుంచి అన్వేష్ వీడియోలు లక్షల వ్యూస్తో ట్రెండింగులో ఉంటున్నాయి. అసలు అన్వేష్ ప్రపంచయాత్ర ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. 2019లో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అమెరికాలో షిప్లో పనిచేసేవాడు. అలా పనిచేస్తూనే ఖాళీ సమయంలో వీడియోలు తీసేవాడు. యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే 57 దేశాలు షిప్లో తిరిగేశాడు. అయితే కరోనా వచ్చిన తర్వాత జాబ్ డైలమాలో పడటంతో ఇండియాకి వచ్చేశాడు. ఆ సమయంలోనే ప్రపంచయాత్ర చేద్దామనే ఆలోచన వచ్చింది అన్వేష్కి. అయితే ముందుగా ఇండియాని చూపించిన తర్వాత ప్రపంచయాత్ర చేయమని కొందరు సలహా ఇవ్వటంతో రాజు, పులి, రాము అనే యూట్యూబర్లతో కలిసి భారత ఖండపు యాత్రను ప్రారంభించారు. 100 రోజుల్లో భారతదేశాన్ని చుట్టి రావాలని ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన దగ్గరున్న ఐఫోన్లోనే భారత ఖండపు యాత్ర ద్వారా ఇండియాలో ఉన్న ఆలయాలు, వింతలు, విడ్డూరాలు అన్నీ చూపించాడు. ఈ యాత్రకు సంబంధించి మొత్తం 1,50,000 పెట్టుబడి పెట్టగా ₹1,00,000 ప్రాఫిట్ వచ్చింది. అందులో 20,000 ఖర్చవగా మిగిలిన 80,000 రూపాయలతో వరల్డ్ టూర్ స్టార్ట్ చేశాడు. మొదటి టూరుకు అయిన ఖర్చులకు ఆ వీడియో ద్వారా యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ₹600 మాత్రమే వచ్చాయి. ఈ పొంతనలేని ఆదాయాన్ని చూసి నిరుత్సాహానికి గురై ప్లాన్ మార్చుకొని ప్రపంచయాత్ర తర్వాత ముందు ఆఫ్రికా ఖండాన్ని చుట్టేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో అన్వేష్ చేసిన ముర్సీ ట్రైబ్ వీడియో బాగా వైరల్ అయి 5 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో ఓర్చుకోలేని ఇతర యూట్యూబర్లు అన్వేష్పై ఆన్లైన్ దాడికి దిగారు. అనుకోని పరిస్థితుల్లో అన్వేష్ కూడా ఆ గొడవల్లో దూరాల్సి వచ్చింది. 3 నెలల తర్వాత న్యాయం అన్వేష్ వైపే రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచయాత్రలో భాగంగా ఇథోపియా, ఆ తర్వాత సొమాలిలాండ్ షూట్ చేశాడు. అయితే సోమాలియా దేశ నిబంధనల ప్రకారం అమ్మాయిల్ని ఫోటో తీయకూడదని అక్కడ జరిగిన గొడవలో కెమెరా బ్రేక్ అయింది. దీంతో అన్వేష్కి ₹70,000 నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జిబూతి, సెర్బియా దేశాలను చుట్టి తర్వాత యూరప్ ఖండంలో ఓ రౌండ్ వేశారు. అలా చూస్తుండగానే 2 సంవత్సరాల ప్రపంచయాత్రను పూర్తి చేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం అమ్మ ఆశీర్వాదంతో ప్రారంభించిన యాత్ర ద్వారా నేటికి 7 ఖండాలు, 35 దేశాలు చుట్టాడు. ఇలా తన ప్రపంచయాత్రలో అనేక కష్టాలను ఎదుర్కొని తన యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు అన్వేష్. అన్వేష్ తన కెరీర్కు ముందు కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి ఆ తర్వాత MBA కోర్స్ చేశాడు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి గోవాలో టూరిస్ట్ గైడ్గా వర్క్ చేశాడు. టూరిస్ట్ గైడ్గా ఇండియాలోనూ, అటు ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లోనూ కూడా పనిచేశాడు. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేశాడు. మొదట్లో అన్వేష్కి నెలకు ₹2,500 జీతం. పనిచేస్తున్నాం, ఎలాగో సంపాదిస్తున్నాం,
పెళ్లి చేసుకో అంటూ బంధువులు, జీవితంలో సెటిల్ అయ్యాక చేసుకోమని తల్లి చెప్పేవారు. తల్లి మాటకే విలువ ఇచ్చాడు. ఆ తర్వాత అమెరికాలో 4 సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి 25 లక్షలు సంపాదించాడు. ఇల్లు కొన్నాడు. సంబంధాలు వస్తున్నాయి. ఈలోగా ఫేస్బుక్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అప్పట్నుంచి ఆమెతో చాటింగ్, స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఆ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు అన్వేష్. అప్పటికే 50 దేశాలు తిరిగాడు. వివాహం తర్వాత ఖర్చులకని, హనీమూన్ కంటూ డబ్బులు బాగానే దాచాడు. తన ప్రియురాలి కోసం ఫోన్లు, పర్ఫ్యూమ్స్, బ్యాగులు ఇలా ఎన్నెన్నో గిఫ్ట్స్తో ఇండియాకు వచ్చాడు. పెళ్లి చూపులు, మాటలు అన్నీ ఓకే. కానీ విదేశాలలో ఏదైనా జాబ్ చేయమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారు. యూట్యూబర్ అనేది శాశ్వతం కాదు, ఆదాయంలో నిలకడ ఉండదని తెగేసి చెప్పేశారు. అన్వేష్ ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి తల్లిదండ్రుల నిర్ణయంలో మార్పు రాలేదు. పెళ్లికి వారు ఒప్పుకోకపోవడంతో బోరున ఏడ్చాడు. బ్రేకప్ బాధతో గడ్డం పెంచేశాడు. అదే సమయంలో అఖండ యాత్ర పేరుతో ఆల్ ఇండియా ట్రిప్ వేశాడు. అమ్మ ఓదార్పు మాటలు అన్వేష్కు మంచి బూస్ట్ అయింది. ఆ ట్రిప్ పూర్తయింది. చేసుకొని ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేక మరొకసారి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు. మళ్ళీ అదే సమాధానం. దీంతో మరో 3 నెలలు ఎక్కడికి కదల్లేదు. ఇక ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి పట్టుదలతో తన గోల్ రీచ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు అన్వేష్. అదే ప్రపంచయాత్ర. అన్ని దేశాలు తిరగాలని, అక్కడి పరిస్థితులు, ప్రజల జీవన విధానం పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా నా అన్వేషణ స్టార్ట్ అయింది. కంటెంట్ బాగుండటంతో 1.33 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. యూట్యూబ్ నా అన్వేషణ కోసం కంటెంట్ పంచుకోవటానికి ఒక వేదిక మాత్రమే కాదు, అది కూడా ఆదాయ వనరే అని అన్వేష్ చెబుతాడు. 2019లో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. పెట్టిన 8 నెలల నుండి మానిటైజేషన్ అయింది. అంటే డబ్బులు రావడం ప్రారంభమైంది. మొట్టమొదట $150 అంటే 10,000 రూపాయలు. 2021 జూన్లో $6,300 అంటే 5 లక్షల రూపాయలు. 2022 జూన్లో $15,000 అంటే 10 లక్షల రూపాయలు. ఆ ఆదాయంతోనే ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టాడు అన్వేష్. రోజుకి 19 గంటలు కష్టపడి పనిచేశాడు. చైనా సీజన్ హిట్ అవడంతో నెలకి 30 లక్షల రూపాయల సంపాదన. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత భారీ సంపాదన రావటం ఎంతో ఆశ్చర్యకరంగానూ, ఆనందంగానూ, గర్వంగానూ ఉందంటాడు అన్వేష్. అతని యూట్యూబ్ ఆదాయం కాకుండా బ్రిటన్ స్పాన్సర్షిప్లో అతని సంపాదన పెంచింది. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా చెప్పుకోదగ్గ ఫ్యాన్స్ ఉన్నారు. 2019లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డు కూడా ఇచ్చింది అన్వేష్కి. బ్రెజిల్లో మరోసారి ప్రేమలో పడ్డా అది వర్కౌట్ కాలేదని, అప్పుడు పెద్ద గడ్డం పెంచానని నవ్వుతూ అన్వేష్ చెప్పినా అతని ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యుక్త వయసులో ప్రేమ, పెళ్లి అని సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపై ఒక లక్ష్య సాధన దిశగా అడుగులు వేయమని యువతకు అన్వేష్ పిలుపునిచ్చాడు. విజయం సాధిస్తే ఏదైనా మనకు సలాం కొడుతుందని అన్నాడు. ప్రేమ అనేది పెళ్ళై పిల్లలు పుట్టాక వచ్చేదే సరైనదని, యుక్త వయసులో వచ్చే ప్రేమ కేవలం కామవాంఛతో మాత్రమేనని అంటాడు అన్వేష్. స్టడీస్పై దృష్టి పెట్టి నీకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపై ఫోకస్ పెట్టు, సక్సెస్ నీ వెంటే ఉంటుందని యంగ్స్టర్స్కు సలహా ఇస్తుంటాడు అన్వేష్. ఓవర్ నైట్లో ఏదీ రాదు. ప్రతి దానికి కష్టపడాలి. సక్సెస్ను ఎంజాయ్ చేయాలి. అంటే దానికి కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. అబ్బాయిలు, అమ్మాయిలు అని అన్వేష్ చెబుతున్న సలహాలు యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి కదా. ఈ ప్రపంచ అన్వేషకుడు ఇంకా ఎన్ని దేశాలను చుట్టి వస్తాడో, ఎన్ని అద్భుతాలను తన ఫాలోవర్స్కు చూపిస్తారో, ఇంకెన్ని మైలురాయిలు దాటుతాడో మనం కూడా చూద్దాం.